తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కవితే హాట్ టాపిక్. కేసీఆరే ఆమె వెనకుండి అంతా నడిపిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే కాదు, ఇది కాంగ్రెస్ పనే అని అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. రెండు పార్టీలు కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయంటున్నారు బీజేపీ నేతలు. ప్రతికి కవిత ఎవరు వదిలిన బాణం? బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటుకు కౌంటర్ గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత. అయితే సీఎం రేవంత్ రెడ్డికి లింక్ పెడుతూ హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా సంచలన ఆరోపణలు చేయడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కవిత వెనక ఎవరున్నారు అనే చర్చ మొదలైంది. కవిత ఆయన వదిలిన బాణమే అంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నాయి పార్టీలు. కవిత కేసీఆర్ స్వయంగా వదిలిన బాణం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే బాణం హరీష్ రావు వైపు ఎందుకు తిరిగిందో అర్థం కావట్లేదంటున్నారు. ఇంతకాలం కేటీఆర్ పై మాట్లాడిన కవిత వైఖరి ఒక్కసారిగా ఎందుకు మారిపోయిందో తెలియడం లేదని చెప్తున్నారు. కవిత అంశం కేవలం వాటాల తగాదా మాత్రమే అని, అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కేసీఆర్ ఆడుతున్న డ్రామా అంటున్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వాళ్ళ కుటుంబంలో తగాదాతో వాళ్ళు ఒకరికొకరు బయటపడితే ఎవరు విడిచిన బాణం కేసీఆర్ విడిచిండొచ్చు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మా మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజలు బాగా నమ్ముతున్నారు కాబట్టి దీన్ని మళ్లించడానికి కేసీఆరే వాళ్ళ కుటుంబంలోనే ఈ తగాదా, ఈ నాటకం అంతా నడుస్తుండొచ్చు కదా. రేపు వన్ ఫైన్ మార్నింగ్ నేనంతా దీన్ని కవితని మన్నిచేస్తాను, కవితని మళ్ళీ పార్టీలో తీసుకుంటా ఉన్నాం, మళ్ళీ రేపు ఎమ్మెల్సీ కొట్లాడిస్తామంటే మనం ఆశ్చర్యమేముంది దాంట్లో? ఇది కుటుంబ తగాదా, కుటుంబ పంచాయతీ ప్రజల్ని మభ్యపెట్టడానికి జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. కేసీఆర్ పై జరుగుతున్న కుట్రల వెనుక కేవలం రేవంత్ ఒక్కరే కాదు, మోదీ, చంద్రబాబు కూడా ఉన్నారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ గెలిస్తే తెలంగాణతో ఆగరని, దేశ రాజకీయాల్లోకి వస్తారనే భయంతోనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ అన్నటువంటి ఇంతతోడు చేస్తే కాదు, దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు, మోడీ ఇద్దరు కూడా ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు, తప్పకుండా ఢిల్లీ దానికి వస్తాడు అన్న భయం మోడీలో ఉంది. దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి, కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. కవిత వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ఉందంటున్నారు బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కుట్రలు చేస్తున్నారని, కుటుంబాలను చీల్చే చరిత్ర కాంగ్రెస్ కే ఉంటుందన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే కవిత సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నామని, పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపైన అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు పల్లా. కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుటుంబాన్ని చీల్చి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు తమిళనాడులో కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పని చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ కూడా కుటుంబాన్ని చీల్చి దాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితిని ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కవిత అంశం కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం అంటున్నారు బీజేపీ నేతలు. కాళేశ్వరం అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలా డ్రామాకు తెరలేపారని ఆరోపిస్తున్నారు. కవిత రాజీనామాతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఈ ఎపిసోడ్ కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు బండి సంజయ్. ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ మొత్తంగా కవిత వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలనే కుదిపేశాయి. ఆమె కమెంట్స్ కొందరికి అస్త్రాలుగా మారగా మరికొందరిని డిఫెన్స్ లో పడేశాయి. అసలు కవిత ఎవరు వదిలిన బాణం అనేది భవిష్యత్తే నిర్ణయిస్తోంది.